పొత్తిపరికి నాకు వ్యతిరేకంగా కాదు, నాకు దేవుడికి అన్నాడు. ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవుడికి వ్యతిరేకంగా పాపం ఎలా చేస్తాను? అక్క, అన్న, తమ్ముడు, చెల్లి గమనించు. చొక్కా విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు, కానీ పరిశుద్ధతని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ఆ రోజుల్లో బానిసలు పారిపోతే శిక్ష ఇంకా ఎక్కువ ఉంటుంది. లొంగిపోయాడు అనుకోండి, శిక్ష ఏముండదు. అసలు ఆవిడతో లొంగిపోతే ఎంత సంతోషంగా జీవితం వెళ్ళిపోతుందో. ఆవిడకి ఎస్ అని ఉంటే జీవితం వేరేగా ఉండేది. కానీ జోసెఫ్ తెలుసు, పారిపోతే జైలుకి వెళ్తాను తెలుసు, కానీ పారిపోయాడు. అందుకని మీకు నాకు అర్థం కావాల్సిన సంగతి ఏంటంటే, జోసెఫ్ దగ్గర నేర్చుకోవాల్సిన ఇంకొక మాట, అవకాశాలున్న పాపం చేయడానికి ఇష్టపడలేదు. మీరు బైబిల్లో కొంత గమనిస్తే త్వరగా 39వ అధ్యాయం 7వ వచనం చూస్తారా? ఏముంది అక్కడ? కన్ను వేసి అనే మాట ఉంటుంది. ఇందాక కన్ను వేసి, చాలు, కన్ను వేసి. రెండవది 39:10 వచనం, దినదినము యోసేపుతో మాట్లాడుచుండెను. 39:12 వచనం, వస్త్రం పట్టుకొని తనతో సైనిపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకి పారిపోయాను. చూడు జాగ్రత్తగా, చూపుల దగ్గర పడిపోలేదు. కన్ను వేసింది, జోసెఫ్ మీద కన్ను వేసింది. జోసెఫ్ ఆవిడ మీద కన్ను వేయలేదు. జోసెఫ్ కూడా కన్ను వేస్తే ఆవిడ కన్ను కలిసి కన్ను కలిసింది అనుకోండి, ఇంకంతే. అందుకని చూపుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉన్నాడు, కన్ను వేయలేదు. అంత మాత్రం కాదు, మాటల దగ్గర జాగ్రత్తగా ఉన్నాడు, మాట్లాడలేదు. మూడవదిగా చొక్కా పట్టుకొని రారా అనంది. ఒకవేళ పచ్చిగా మాట్లాడితే అనొచ్చేమో, మగవాడివేనా అని అనొచ్చేమో. అలాంటి మాటలు విన్నాడేమో నాకు తెలియదు, కానీ అయినా సరే జోసెఫ్ పాపం చేయడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. ఇక్కడ అవకాశం ఉండి అది మనకు అర్థమవుతా ఉన్న సంగతి. కాబట్టి 4వదిగా జోసెఫ్ అవకాశం ఉండి పాపం చేయలేదు, అమ్మాయిని ఆశించలేదు, ఆస్తిని ఆశించలేదు. దాని తర్వాత వచ్చిన రిజల్ట్ ఏంటంటే, ఏమొచ్చిన తర్వాత రిజల్ట్? జైలు. ఒకవేళ పాపం నుంచి తప్పించబడితే దేవుడు దీవిస్తాడు, అది వేరే సంగతి. ఆశీర్వదిస్తాడు, వేరే సంగతి. బాగుంటుంది, వేరే సంగతి. బాగుంది. ఇప్పుడు జైలుకి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు, కానీ పాపం చేయడానికి ఇష్టపడిన వ్యక్తిగా జోసెఫ్ మనకు కనపడతా ఉన్నాడు. కాబట్టి తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, ఈ సంగతిని మనం అర్థం చేసుకోవాలి. జోసెఫ్ పవిత్రంగా జీవించడానికి ఎంత ఇష్టపడ్డాడు. చూపుల దగ్గర జాగ్రత్తగా ఉన్నాడు, మాటల దగ్గర జాగ్రత్తగా ఉన్నాడు, చేతల దగ్గర జాగ్రత్తగా ఉన్నాడు. ఆ తర్వాత సీన్లోకి వచ్చినప్పుడు పాపం చేయడానికి ఇష్టపడలేదు. అది 4వది. 5వది, అవకాశాలున్న 39వ అధ్యాయము 19వ వచనం. 39వ అధ్యాయము